ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు నాయన. నీవు మహాదేవుడివి, గొప్ప దేవుడు నాయన. అయ్యా, దేవతల్లో ఎవరు దేవుళ్ళు అనబడేవాళ్ళు లేరు నాయన. నీవే నిజమైన దేవుడు ప్రభు. అనేక మంది రాజులు సైతం నీవే నిజమైన దేవుడని నాయన వాళ్ళు చెప్పారు ప్రభు. ఎందుకంటే నీ కార్యాలు గొప్పవి నాయన. నువ్వు చేసే అద్భుత కార్యాలు ఎన్నెన్నో గొప్పవి ప్రభు. నిజమైన దేవుడు నాయన. అయ్యా, లోకంలో దేవతలందరూ వ్యర్థమైన వాళ్ళని దావీదు చెప్తున్నాడు. నిజమే ప్రభు. అయ్యా, దేవుళ్ళు అనేవారు ఎవరు కూడా నన్ను బట్టి బలపడమని ఎవరు చెప్పలేదు నాయన. నువ్వు చెప్పావు, నేను బలమైన దేవుణ్ణి అని నాయన. నువ్వు నీ ప్రజలకు వాగ్దానం చేశావు ప్రభు. దీన్ని బట్టి నాయన, నువ్వు మహాత్మ్యం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన. ఈ సమయంలో ప్రభు కొద్ది సమయం మాతో మాట్లాడి మాకు సహాయం చేసి నడిపించుమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం సమూయేలు గ్రంథం చూద్దాం. మనం 1వ సమూయేలు గ్రంథం చూద్దాం. కొద్ది సమయం మనం వాక్యాన్ని మనం విందాం. 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. కొంచెం సౌండ్ తగ్గిస్తావా? లేదా అది సత్యాడు దిప్పాయి. సరే, మరి ఆ 13వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అందుకు 13 అందుకు సమూయేలు ఇట్లనేను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. చాలు. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని చూసినప్పుడు సౌలు రాజు, అయితే దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఇక్కడ సౌలు కనపట్ల. ఒకటి చెప్పినప్పుడు మరొకటి చేశాడు. అందుకని ఇక్కడ సమూయేలు పంపించి సౌలుతో ఏమని హెచ్చరించాడంటే, నీవు ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను. ఎవరు తలంచారు? దేవుడు అనుకున్నాడు. అని ఈ సౌలుని సదాకాలము ఈ సౌలే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండాలి. సౌలు తరువాత సౌలు కుమారుడు, ఆ కుమారుడు తర్వాత ఇంకొకడు, ఒక వారసత్వంగా వీళ్ళే ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఏలాలని చెప్పి దేవుడు అనుకున్నాడు. ఆయన తలంచాడు. దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు అన్నమాట. అంటే దేవుడు అనుకున్నాడు, కానీ మరి సౌలును పరీక్షించాడా? చదువుకున్న వ్యక్తికి పరీక్ష పెట్టకపోతే ఆడు ఎంత చదివాడో ఎవడికి తెలుసు కదా. చదువుకున్న వ్యక్తి నువ్వు పాస్ అయ్యంటే సరిపోదు కదా. అంటే ఇందులో దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమో. దేవుడు అమాయకుడు కాదు, గొప్ప దేవుడు, ప్రేమ గల్లవాడు. దేవుడు ఏమనుకున్నాడంటే సదాకాలం సౌలే రాజుగా ఉండాలా. నేను ఎన్నుకున్నాను కదా, అతడు నా మార్గంలో నడవాలా, నాకు భయపడాలా, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాలని చెప్పి
దేవుడు అనుకొని సౌలును రాజుగా చేశాడు. అయితే సౌల్లో కూడా కొన్ని మంచి లక్షణాలు చూశాడు దేవుడు. అతడు ఎలాంటి వాడంటే మరీ తీసేసినోడు కాదు. దేవుని భయం అతనిలో కూడా ఉంది. దేవుడంటే విశ్వాసం ఉంది. మనం కొన్ని వచనాలు చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకున్నప్పుడు దేవుడు సౌలును చూసినప్పుడంట అతడు చాలా ఎత్తుగా ఉన్నాడంట. చాలా ఎత్తు భుజాలు, చాలా అందంగా ఉన్నాడు. దాన్ని బట్టి ఇతడు రాజుకి తగినవాడు, మంచి విగ్రహం బాగుంది, మంచి అందం ఉంది, మంచి ఎత్తుగా ఉన్నాడు అని ఈ విషయాలను బట్టి ఒకటి. రెండవ విషయం మనం చూద్దాం. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 1వ వచనం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహోషుతో అనిరి. ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులు ఊడదీయునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇశ్రాయేలీయుల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరూ లేకపోయిన ఎడల మమ్మను మేము అప్పగించుకొందుమనిరి. ఇక్కడ అమ్మోనీయుడైన రాజు నాహాషు, ఆ దేశం కింద వీళ్ళు బానిసలుగా ఉన్నారు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు వాళ్ళకి రాజు లేడు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించేవాళ్ళు. అలాంటి సమయంలో నాహాషు వచ్చి ఇక్కడ ఏమన్నాడంటే, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమన్నా, అయ్యా మాతో నిబంధన చెయ్యి, మేము నీకు దాసులం అవుతాం, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాం అని అంటే అతడు ఏమన్నాడంటే, మీరందరి కుడి కన్నులు తీసేసి నాకు ఇవ్వమన్నాడు కదా. ఎంత కష్టం అది. వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు బహుగా ఏడ్చారు. వీళ్ళు ఏడుస్తా వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా వారం రోజులు మాకు సమయం ఇయ్యి, మమ్మల్ని ఎవరైనా రక్షించే వాళ్ళు వస్తే రక్షిస్తారు, లేకపోతే నువ్వు చెప్పినట్లే మేము చేస్తామని చెప్పి అక్కడ వీళ్ళు మాట్లాడారు. వారం రోజులు సమయం అడిగారు. దాన్ని బట్టి వీళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో సౌలు ఏం చేశాడంటే పొలాల నుంచి తన పశువులు తోలుకొని వస్తూ ఉంటాడు. వచ్చి అడిగాడు, ఏంది మీరు ఏడుస్తున్నారు, ఏంది, ఎందుకు ఏడుస్తున్నారు మీరు, జనమంతా ఏడుస్తున్నారే, అసలు ఏం జరిగిందని అడిగినప్పుడు వీళ్ళు చెప్పారు, అయ్యా నాహాషు రాజు వచ్చాడు, మన కుడికన్నులు తీసేయమన్నాడు, అందుకని మేము ఏడుస్తున్నాం అన్నారు. అప్పుడు జరిగింది ఏంటంటే 6వ వచనం చదువుదాం. సౌలు ఆ వార్త వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చాను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లు తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానం పంపాను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒకడైనను నిలువకుండా వారందరూ వచ్చారు. ఇప్పుడు సౌల్లో ఎలాంటి లక్షణాలు కనపడుతున్నాయి అంటే ఒక నాయకుడి లక్షణాలు కనపడుతున్నాయి. అతని ఉద్దేశం ఏంటంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు కదా, మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు మనం ఒకళ్ళకి దాసులు ఎందుకు ఉండాలా? ఇశ్రాయేల్ని రక్షించే స్వభావం ఉంది, ఒక వ్యక్తిని ఎదిరించే స్వభావం ఉంది ఇతనిలో మంచి ఆ శ్రేష్ఠ స్వభావాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ సౌలును కోరుకున్నాడు. ఇతడు తన దేవుడైన యెహోవాను బట్టి అక్కడ అతని మీదకి ఏం వచ్చిందంటే దేవుని ఆత్మ బలంగా వచ్చిందంట. అంటే అతడు దేవుని యందు ఎంత నమ్మకంగా ఉన్నాడో మనం ఈ మాటలు అర్థం చేసుకోవచ్చు. మేమెందుకు లోపడాలి నీళ్ళకి, మా దేవుడు ఉన్నాడు కదా, ఆయన గొప్పవాడు కదా, మేమెందుకు వాళ్ళకి సేవ చేయాలా అని ఇతనికి అత్యాగ్రహమైన కోపం వచ్చి ఏం చేశాడంటే ఆ ఎద్దుల్ని ముక్కలు చేశాడంట.
అంటే అతని యొక్క పౌరుషం ఆ ఎద్దును ముక్కలు చేసేటప్పుడు నిజంగా వీళ్ళు గ్రహించింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ సౌలు మీద ఉంది. చూశారు వీళ్ళు, అతని కోపాన్ని చూసినప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఇప్పుడు వీళ్ళు నిజంగా సౌలు మమ్మల్ని రక్షించగలడు, సౌలు యుద్ధం చేయగలడు అని ఏం చేశారంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జయించారు. దేవుణ్ణి బట్టి మంచి రక్షణ వచ్చింది ఆ దేశానికి. వాళ్ళందరినీ చంపేశారు, అమ్మోనీయులందరినీ కూడా. అది రెండో విషయం అన్నమాట. దేవుడు చూసినప్పుడు ఈ రెండు విషయాలు అతనిలో ఉన్నాయి. ఒకడేమో ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, రాజుగా కూర్చుంటే బాగా గంభీరంగా ఉంటాడు. రెండవది దేవుని యందు భయభక్తులు గల్లవాడు. దాన్ని బట్టి రాజును చేస్తే ఇక్కడ ఏమయ్యాడంటే అతడు దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకంగా జీవించిన దాన్ని బట్టి దేవుడు తీసేయాలనుకున్నాడు. దేవుడు పరీక్షించాడా? పరీక్ష పెట్టాలనుకున్నాడు. బాగా మంచి స్వభావం కలిగి ఉన్నాడు. అరే ఇతడు జీవితకాలం నా సన్నిధిలో నమ్మకంగా జీవిస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పినట్టు తను చేయలా. అధికారం వచ్చేలాగా ఆయన హృదయం మారిపోయింది. దేవుని మాటలో పెడచెవును పెట్టడం ప్రారంభించాడు. అందుకేమంటాడంటే ఒక వ్యక్తిని పరీక్షించాల, నేను అనుకుంటే కుదరదు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, శోధన సహించువాడు ధన్యుడు కదా. పరీక్షించకుండా ఎవరిని కూడా ఇతడు గొప్పడు అనడానికి వీల్లేదు. యోబుని గురించి దేవుడు సాక్ష్యం మనసులో ఉంది. యోబు నీతిమంతుడే, కానీ ఎవరికని చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు? సాతానుకు చెప్పాడు. చూసావా నా యోబు ఎంత నీతిమంతుడో అన్నప్పుడు యోబుకి పరీక్షలు వచ్చినాయి. తన గొప్పతనం తెలిసిపోయింది అక్కడ. యోబు ఎంత శ్రేష్టం, ఎంత దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇప్పుడు ఒక రాజుగా ఎన్నుకోవాలంటే పరీక్షించాల, అది శ్రేష్టం. పరీక్షించకుండా ప్రేమించి ఆయన ప్రేమ ప్రకారం కృప చొప్పున ఎన్నుకుంటే ఇట్నే జరిగింది. సౌలు మార్గం తప్పిపోయాడు, దేవుని మీద తిరుగుబాటు. ఏంటంటే చెప్పింది చెప్పినట్టు వింటల్లా, అందులో ఏమీ లేదు. ప్రభువు చెప్పింది చెప్పినట్టు చేయట్లా. తన సొంత జ్ఞానం, తనకు హోదా కావాలా, తనకు జైలు కొట్టేవాళ్ళు కావాలా. అందుకని ఏం చేశాడంటే తనను రాజ్యము నుండి తీసివేస్తాడని చెప్పాడు. కానీ రాజుగా రాబోయే వ్యక్తిని పరీక్షించాలా, కావాల్సింది అది. దేవుడు ఎవరినైనా మంచి సాక్ష్యం ఇచ్చాడంటే పరీక్షించిన తరువాతే సాక్ష్యం ఇచ్చాడు. కానీ సౌలు విషయంలో ముందుగానే అనుకున్నాడు దేవుని కృప కదా. మనల్ని పరీక్షిస్తే మనం ఏమైపోతామో, మనం దేవుని సన్నిధిలో నిలబడగలుగుతామా? సౌలు మీద చూపించిన కృపే మన మీద కూడా చూపిస్తున్నాడు దేవుడు. మరి నువ్వు ఉంచుకుంటావో పోగొట్టుకుంటావో అది నీ ఇష్టం. ఇక్కడ దావీదును పరీక్షించడం మొదలుపెట్టాడు. ఒకసారి 16 అధ్యాయం 18 వచనం చూడండి, చదవండి. ఒకడు 16-18 చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయ్య అను కుమారులు ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహు సూర్యుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీయున్నాడు, మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని చెప్పాను. గమనించండి, ఇప్పుడు దావీదును దేవుడు పరీక్షించడం ప్రారంభించాడు. దావీదును రాజుగా అభిషేకించాడు. మన పై వచనాలు చూస్తాం కదా. మన పై వచనాలు ఏం చూస్తామంటే దేవుడు దావీదును అభిషేకించాడు. నువ్వు రాజు అవుతావని అభిషేకించాడు. రాజుకు దురాత్మ పట్టింది. దావీదును ఎప్పుడైతే అభిషేకించాడో రాజుగారి మీదకి దురాత్మ వచ్చింది. ఇప్పుడు ఆ దురాత్మను వెళ్ళగొట్టాలా. ఆ దురాత్మను వెళ్ళగొట్టాలంటే ఎవరు కావాలా? దానికి సమర్థుడు ఎవరంటే దావీదు. చెబుతున్నాడు ఇక్కడ, అయ్యా ఈ దురాత్మ పోవాలంటే దావీదు కావాలా. అతడు చమత్కారంగా వీణ ఇస్తాడు, అతడు యుద్ధం చేస్తాడు,
అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. నీకొచ్చిన ఈ దురాత్మ పోవాలంటే దావీదు కావాలని చెప్తాడు. దావీదుని తీసుకొచ్చాడు. ఇది పరీక్ష అన్నమాట. ఒక ప్రక్క రాజుగా అభిషేకించారు. ఇక్కడ సౌలుకు పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టాలా? దావీదు నిజంగా ఏం కోరుకోవాలా? ఏం కోరుకుంటాడు? ఖచ్చితంగా దేవుడు చెప్పింది నెరవేరబోతుంది. సౌలుకు దయ్యం పట్టింది కాబట్టి కొద్ది రోజుల్లోనే ఈ రాజ్యం కూలిపోద్ది. కొద్ది రోజుల్లో ఇతను ఏమైపోతాడు? బలహీనుడు అయిపోతాడు. ఆ రాజ్యం నాకు వస్తుంది అని చెప్పి తన మనసులో తను ఏం చేయాలంటే తను రాజయ్యే కోసం అతడు చూడాలి. ఇది పరీక్ష అండి. ఇది హృదయాంతరంలో నుంచి సౌలును ప్రేమించాలి దావీదు. దేవుడు కోరుకుంది అది. దావీదు రాజు అవుతాడనగానే రాజ్యం కోసం చూడ దావీదు. ఇక్కడ సౌలు యొక్క బాగోగులు చూసే పరిస్థితి ఆయనకు వచ్చింది. దేవుడు అక్కడికి పంపించాడు. అయితే దావీదు ఏం చేశాడంటే అక్కడ వీణ వాయించి తనకు పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. తనకు పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అయితే ఇక్కడ ఈ దావీదు యొక్క జీవితం ఎంత శ్రేష్టమైందో మనం చూడాలి. ఇప్పుడు దావీదును పరీక్షించడం దేవుడు మొదలుపెట్టాడు. ఎందుకంటే నిజంగా తను రాజు కావాలని సౌలు యొక్క కీడు కోరుకుంటే దావీదు దేవునికి ఇష్టమైనడు కాదు. దేవుడు తన ఇష్టానుసారుడిగా జీవించాలంటే ఏం చేయాలంటే సౌలు యొక్క క్షేమాన్ని కోరుకోవాలా. ఏ వ్యక్తి అయినా చనిపోవటం దావీదు యొక్క ఉద్దేశం కాదు. ఆ దేశంలో ఎవరు నశించిపోకూడదు, అందరూ బాగుండాలా, రాజుగారు బాగుండాలా, ఆ దేశం బాగుండాలా అని ఈయన యొక్క శ్రేష్టమైన ఉద్దేశం అక్కడ నెరవేరుస్తున్నాడు అన్నమాట కదా. చూడండి 18వ అధ్యాయం 14 వచనం చూడండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికముగా అతనికి భయపడాను. ఇక్కడ దావీదు యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే ఎంత సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కానీ ఆ దేశానికి విజయాన్ని తీసుకొచ్చేవాడు. దాన్ని బట్టి ఎవరికి ఘనత వచ్చేది? సౌలుకే ఘనత వచ్చేది. ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు. సౌలు మీద ఎలాంటి ద్వేషం ఆయనకి లేదు. ఆయన రాజ్యం ఎప్పుడూ ఉండాలని దావీదు కూడా కోరుకున్నాడు. అలాంటి శ్రేష్టమైన ఉద్దేశాలు దావీదులో కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి అంటే అతనికి రాజ్యము కంటే కూడా దేవుని సన్నిధి గొప్ప ఆయనకి దేవుడు కావాలి, రాజ్యం కాదు కావాల్సింది. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. రాజుగా దేవుడు అభిషేకించాడు కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. రాజు కావచ్చు కాకపోతే అది దేవుని చిత్తం. ఈ విధంగా దేవుడు దావీదును పరీక్షించుకుంటూ వచ్చాడు. ఇరవై 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయం 1వ సమయం. నాలుగు వచ్చిన 24:4 చదవండి. దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రమును కోసెను. సౌలు పై వస్త్రమును కోసెనని
దావీదు మనస్సునొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువును నేను ఈ కార్యమును చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపనని వారితో చెప్పాను. ఇక్కడ దావీదు ఏం చేశాడు? ఈ విషయాలు మనకు తెలుసు కదా. సౌలు చంపాలని చూడడం, ఇతడు ఏం చేశాడంటే పోయి అడవుల్లో తలదాచుకుని దాక్కుంటున్నాడు అన్నమాట. ఆ సమాచారం తెలిసినప్పుడు ఈ సౌలు వెళ్ళాడు పట్టుకోవటానికి. ఒక గుహలో ఉన్నప్పుడు గుహలోకి వెళ్ళాడు. గుహలోకి వెళ్ళి 3000 మంది నిద్రపోతున్నారు. పక్కన జనమే ఉండంటే, దావీదు ఇదిగో నువ్వు రాజు అయ్యే సమయం వచ్చింది, దేవుడు ఇప్పుడు సౌలు నీకు అప్పగించాడు, చంపేయమంటున్నారు. అందుకు ఇతడేమంటున్నాడంటే, దేవుని చేత అభిషేకము నొందిన వాని నేను చంపను. ఒక విషయం గమనించండి, రాజును చేయాలన్నా పడగొట్టాలన్నా దేవుడే, ఒక వ్యక్తిని చంపాలన్నా ఒక వ్యక్తిని బ్రతికించాలన్నా దేవుడే. అంతా దేవుని చేతిలో ఉంది. దావీదును అభిషేకించింది దేవుడే కదా. నువ్వే రాజు బాబు, సౌలు చంపని దేవుడు చెప్పాడా? చెప్పలా. రాజుగా అభిషేకించాడు. ఇక్కడ సౌలు చంపే అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు చంపేయమంటున్నారు. అందుకని అతడు ఏమంటాడంటే, సౌలు నేను చంపను, అతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు, అలాంటి వ్యక్తిని నేను చంపను. ఒకవేళ చనిపోయినా సరే కానీ సౌలు మాత్రం, ఎందుకంటే అతడు దేవునికి భయపడేవాడు, అతడు రాజ్యం కోరుకోవట్ల, దేవుని చిత్తాన్ని బట్టి జీవించేవాడు. అందుకని ఒకవేళ దేవుడు చంపితే సరే, దేవుడు చంపగలడు, ఆ రాజ్యం నాకు ఇవ్వగలడు, నేను మాత్రం చంపనంటాడు. అందుకని కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, చదవండి. 24వ కీర్తన చదవండి. 24వ కీర్తన. ఇరవై 24వ కీర్తన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చాలు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నిర్దోషమైన చేతులు కావాలా, నిర్దోషమైన మనస్సు కావాలా? మరి ఇప్పుడు సౌలు చంపేసినప్పుడు తన చేతులు నిర్దోషమైన అవుతాయా? సౌలు చంపినప్పుడు దేవుడు ప్రశ్నించడా? ఏం దావీదా, నేను చంపలేనా సౌల్ని, రాజ్యాన్ని నీకు ఇవ్వలేనా అని ప్రశ్నిస్తే మరి దావీదు ఏం చెబుతాడు? అన్నీ సమర్థుడు కదా దేవుడు, అన్నీ చేయగలడు కదా. అలాంటి స్థితిలో ఇతడు ఏం చేయాలా? నిర్దోషమైన చేతులు కావాలంటే ఏం చేయాలా? సౌలుని చంపకూడదు, ఎందుకంటే అతడు అభిషేకించబడిన వ్యక్తి. ఈ పరిశుద్ధ పర్వతం మీద ఎవరుండాలంటే కపటమైన హృదయం ఉండకూడదు. లోన ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకూడదు. అక్కడ సౌలు ముందు నటిస్తా సౌలు యొక్క నాశనాన్ని కోరుకుంటే అది దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండలేరు, వాళ్ళు పరిశుద్ధ పర్వతం మీద వాళ్ళు జీవించలేరు. అందుకని ఎలాంటి చేతులు కావాలంటే నిర్దోషమైన చేతులు కావాలా. సమయం వచ్చిందని సౌలు చంపకూడదు, అది దేవునికి ఇష్టం కాదు, ఇది ఒక పరీక్ష మాత్రమే. అక్కడ ఏమన్నాడంటే, ఆ సౌలు చంపల, తరువాత సౌలు ఎంత చేశాడో అప్పుడు కూడా అప్పుడు చంపితే పోయేవాడు అని దావీదు అనుకోవాలా. తన జీవిత విధానం ఎంత శ్రేష్టంగా ఉందో, అని కావాల్సిన రాజ్యం కంటే కూడా దేవుని యొక్క రాజ్యం కావాలి. ఇది పరీక్ష అన్నమాట. దేవుడు నా చిత్తానుసారుడిని ఎందుకన్నాడంటే, ఆయన చిత్తం నెరవేర్చడం అంటే ప్రజలను బాగా ఏలాలా. అధికారం ఉందని ఎవరిని పడితే వాళ్ళని చంపకూడదు, ప్రేమించే హృదయం కావాలా. వాళ్ళు ఘనతలకు పోకూడదు. తను రాజు కావాలని నిజంగా దావీదు ప్రయత్నించినట్టయితే
దేవుడు ఆ సాక్ష్యం దావీదుకి ఇవ్వడం. ఇతడు నా ఇష్టానుసారుడు, ఎంత ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే రాజ్యం వైపు ఆయన చూడలేదు, కానీ దేవుని వైపు దావీదు చూశాడు కదా. నిజంగా దేవుని సన్నిధిలో అది ఎంత శ్రేష్టమో, దేవుని బిడలుగా బ్రతకడం ఎంత శ్రేష్టమో అది తెలుసుకున్న వ్యక్తులు ఎంత జాగ్రత్తగా జీవిస్తారో కదా. ఒకసారి లోకాస్వార్త చూద్దాం. లోకాస్వార్త 16వ అధ్యాయం చూడండి. పదహారు 21. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 24 వచనం చదవండి. తండ్రిపైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చు. చాలు. ఇక్కడ ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రిపైన అబ్రహామా అని ఇక్కడ అబ్రహామును పిలుస్తున్నాడు ధనవంతుడు. ఎక్కడ? అతడు పాతాళంలో ఉండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. తండ్రిపైన అబ్రహామా అన్నప్పుడు ఇతనికి ఎంత వాక్యం తెలిసి ఉంటుంది? ఎవరు పెడితే వాళ్ళు ఆ మాట అనగలరా? అబ్రహాం తను చూశాడా? చూడలా. మరి ఆ మాట పిలిచాడంటే ఎంత వాక్యం తెలుసుకొని ఉంటాడు అతను. ఎంతో వాక్యం తెలిసి ఉంటుంది కదా. నిజంగా అతడు ఒక ధనవంతుడు, కోటీశ్వరుడు. నిజంగా మందిరాల్లోకి వెళితే ఎంత గౌరవిస్తారో, ఎంత శ్రేష్టమైన స్థలంలో కూర్చోబెడతారో. అలాంటి స్థలాల్లో వాక్యం విన్న ఇతను వాక్యం బాగా తెలిసినోడే. అబ్రహామును గుర్తుపెట్టాడు, ఎంత వాక్యం విన్నాడో, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళారో, ఎంతమంది సేవకులు అతనికి బోధించారో. ఏ దేవుమైనా వాక్యం మటుకి నీకు బాగా తెలుసు. మరి లాజర్కి అంత వాక్యం తెలిసి ఉంటుందా? అంత వాక్యం తెలిసి ఉంటుందా? తెలియదు. ఎందుకంటే అతడు అడుక్కొని తినేవాడు. పైగా అతడు ఇంట్లోంచి కాలు బయట పెడితే చుట్టూ 5-6 కుక్కలు ఉంటాయి. ఎందుకు? ఆ కురుపులు నాకటానికి. కష్టం కదా. ఒకవేళ మందిరంలోనికి వెళ్ళినా కానీ ఎవరు రానియరు, ఆ కురుపులతో ఉండేవాళ్ళు. అయితే తన జీవిత విధానం ఎలా ఉందంటే ఎంత శ్రేష్టంగా ఉందో, దేవుని యందు ఎంత నమ్మకం ఉంచాడో. వాక్యం తెలియకపోవచ్చు, దేవుడు ఉన్నాడు, తను నమ్మాడు. అదే అతను శ్రేష్టమైన జీవితానికి కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడు, వాక్యం తెలియకపోవచ్చు. దాన్ని బట్టి అతను ఎంత భయభక్తులుగా జీవించాడు, ఎప్పుడూ దేవుణ్ణి ప్రశ్నించాల. ఈ విషయం గమనించండి. చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళు భక్తిహీనులు అయిపోతారు. దేవుణ్ణి ప్రశ్నించేవారు. నీకిచ్చిన జీవితంలో నువ్వు సంతోషపడాలా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా. నీవు చింతించడం వల్ల మూరెడెత్తు కాలేవు. నువ్వు దేవునికి ఎలాంటి జీవితం ఉన్నాయని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసమే జీవించాలి. ఇది ఈ లోకంలో శ్రేష్టమైనది ఏదంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం భయపడు, దేవుని కోసం జీవించు. ఎంత పరిపూర్ణమైన విశ్వాసం ఉందో ఈ లాజరుకు. అందుకని ఇతడు ఏం చేశాడంటే, చనిపోయినప్పుడు ఈయన పరదేశుకు చేర్చబడ్డాడు. ఇతనికి వాక్యం తెలుసు, కానీ ప్రయోజనం ఏముంది? సరైన జీవితం లేదు, సరైన విశ్వాసం లేదు. వాక్యం మటుకు బాగా తెలుసు. మరి ఒక సముద్రం ఒడ్డున ఒక దీవి ఉందంట. దీవి ఉంటే అక్కడ స్వార్థ ప్రకటించాలని చెప్పి కొంతమంది మిషనరీలు, ఒక 3 మిషనరీలు వచ్చారంట. అక్కడికి వస్తే ఆ మిషనరీలను చేర్చుకున్నారు.
చేర్చుకున్నాక అక్కడ ఒక 3 కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు విశ్వాసులు అన్నమాట. ఈ కుర్రోళ్ళు అక్కడికి వెళ్ళారు. అయ్యా మేము కూడా దేవుని సన్నిధికి వెళ్తాం, అయ్యా ప్రార్థనకి వెళ్తాం మేము కూడా అంటే, చాలా మంచిదయ్యా అని చెప్పి వాళ్ళు సంతోషించి ఇది ప్రార్థన చేయమన్నాడు. ఆ మిషనరీలో ఒక ఆయన ఏమన్నాడు, మీరు ప్రార్థన చేయ్యా అన్నాడు. అయితే వాళ్ళు ఏం ప్రార్థన చేశారంటే, ప్రభువా మేము 3 వాళ్ళు 3 యేసునామములో అడుగుతున్నాము తండ్రి అని ప్రార్థన చేశాం. అంటే వాళ్ళకి ప్రార్థన చేయడం చేతగా తెలియదు. ఈ మిషనరీ ఏమన్నాడు, ఇదేం ప్రార్థన అయ్యా, మేము 3 వాళ్ళు 3 యేసునామములో ఆమేనేం దిశలిది, ఇదేం ప్రార్థన, మీరేం విశ్వాసులు అంటే. వీళ్ళేమన్నారంటే, అయ్యగారు మాకు ప్రార్థన చేయటం తెలియదండి, మాకు రాదు ప్రార్థన చేయటం, కాబట్టి మాకు ప్రార్థన నేర్పండి అయ్యగారు అన్నారు వీళ్ళు. సరే ఈయన ఏం చేశాడంటే ఆ పరలోక ప్రార్థన నేర్పాడు. ఇక ఆ ప్రార్థన ఇంకేం నేర్పుతారు వాళ్ళు, పరలోక ప్రార్థన నేర్పాడు. సరే వాళ్ళు కూటాన్ని ముగించుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు పడవకి వెళ్తున్నారు. వీళ్ళు ఒకడు ఏమన్నారంటే, అరే అయ్యగారు చెప్పిన వాక్యం గుర్తుందంటరా. అరే నాకు గుర్తులేదురా నాకు అని తను అన్నాడు. నేను నీకు గుర్తుందంటే నాకు కూడా గుర్తులేదు, 3లో ఎవరికి గుర్తులేదు. మరి ఎట్లా మరి మనకని చెప్పి ఇక ఉరగడం ప్రారంభించారు అడుగుదామని. ఏమన్నా అయ్యగారండి అయ్యగారండి అయ్యగారని పిలుచుకుంటూ పరిగెత్తుతూ ఉంటారు. చూశారు వీళ్ళు, చూసి పడవాపారు. వీళ్ళని చూస్తే ఆయనకి గుండె పగిలిందంట. ఏందయ్యా అంటే, మేము ప్రార్థన మర్చిపోయాం సార్, మళ్ళీ కొంచెం ఒకసారి ఆ ప్రార్థన చెప్పండి అన్న. ఈయన ఏమన్నాడంటే, అయ్యా నా ప్రార్థన కంటే మీ ప్రార్థనే శ్రేష్టమైంది, నన్ను కూడా మీ ప్రార్థనలో కలుపుకోండి అయ్యా, నా కోసం కూడా మీకు ప్రార్థన చేయండి అంటే. ఎందుకన్నాడంటే మీకు అర్థమైందా? వీళ్ళు పరిగెత్తుంది ఎక్కడ, నీళ్ల మీద పరిగెత్తున్నారు. వీళ్ళు నీళ్ల మీద పరిగెత్తుకుంటూ పోయారన్నమాట. అది విశ్వాసం. నీకు వాక్యం ఎంత తెలుసుద్దో ఎంత తెలియదు అనేది కాదు, మీలో విశ్వాసాన్ని బట్టి దేవుని కార్యాలు జరుగుతాయి. కానీ నేను బాగా ప్రార్థన చేస్తాను, నాకు వాక్యం అంతా తెలుసు అనే దాన్ని బట్టి నీ జీవితాన్ని దేవుడు చూడడు. నీ విశ్వాసాన్ని బట్టే నీకు జరుగుద్ది. ఆయన చూసి ఆయన బిత్తరపోయాడంట. అంటున్నాడు, మీ ప్రార్థనే శ్రేష్టమైంది, నాది శ్రేష్టమైన ప్రార్థన కాదు. ఎందుకంటే విశ్వాసం. దేవుని సన్నిధిలో దేవుని కోసం జీవించేవాడు ఈ మనసు కలిగి ఉండాలి. లాజరు ఆ మనసే కలిగి ఉన్నాడు. దావీదు కూడా అలాంటి మనసే కలిగి ఉన్నాడు. అతడు రాజ్యం కోసం చూడాలి, ఆయన రాజు కావాలని చూడాలి కదండి. ఒక అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు మనం పెళ్లి చేస్తాం కదా, సరే ఎన్ని సంవత్సరాలే కానీ, 14 కానీ 15 కానీ 20 కానీ 25 కానీ చేసినప్పుడు ఇంటికాడ జీవించే జీవితం వేరుగా ఉంటుంది. అంతేగా ఉంటుందిగా. ఇంటికాడ ఏం క్రమాలు ఉండవు పిల్లకి. పైగా ఏంటంటే ఆడపిల్లంటే ఎంత ఇష్టపడతారో. ఆడపిల్లని కొట్టకూడదని రకరకాలు చెబుతారు. ఆడపిల్ల ఆడకూడదని, ఆడపిల్ల కొట్టకూడదని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. పెళ్లి చేసినప్పుడు జీవిత విధానం మారిపోద్దా? ఇంటికాడ ప్రవర్తించినట్టు పెళ్ళి అత్తగారింటికాడ ప్రవర్తిస్తారా? లేదు. మార్పు చెందాల. ఇంటికాడ నీ ఇష్టం వచ్చిన చెవి నిద్రపోతావు, 10 దాకా నిద్రపోతావు, మాటికి తింటావు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావు, పెద్దగా నవ్వుతావు, పెద్దగా మాట్లాడతావు. అత్తగారింటికాడికి వెళ్ళినాక ఎన్ని క్రమాలు. తల్లిదండ్రులు చెబుతా, అమ్మా నీ జీవితాన్ని మార్చుకోమని. ఆమెకు కూడా తెలుసు నా జీవితం మార్చబడాలని. ఎంత ప్రయత్నం చేసిద్దో, ఎంత శ్రేష్టంగా బ్రతికిద్దో, వెళ్ళిన కాడ నుంచి ఎంత శ్రేష్టంగా జీవించుద్దో. భర్తకు లోబడాలా, అత్తకు లోబడాలా, కుటుంబానికి లోబడాలా, అన్ని పనులు చేయాలా, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం కుదరదు. ఎంత మార్పు చెంది జీవించుద్దో కదా. దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకొని బాప్తిసం తీసుకొని మనం దేవునిలో బ్రతకాలన్నప్పుడు నీ జీవితంలో మార్పు రావాలా. నువ్వు విశ్వాసిగా కాకముందు నువ్వు ఎలాగైనా జీవించవచ్చు, నువ్వు ఏమైనా మాట్లాడవచ్చు, నువ్వు ఎక్కడైనా కూర్చోవచ్చు, నువ్వు ఏమీ అదరగొట్టవచ్చు. కానీ దేవునితో నిబంధన చేసుకొని నువ్వు
బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు నువ్వుగా నీ జీవితంలో మార్పు రావాలా. నువ్వు వాక్యానుసారంగా జీవించడం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఈ మార్పు కోసం నిజంగా నువ్వు దేవుని కోసం జీవించాలని నువ్వు అనుకుంటే ఈ మార్పు నీకు ఎంతో అవసరం అన్నమాట. దేవుని కోసం బ్రతికితే ఏది ఏమైనా కానీ ప్రభువు కోసమే జీవించాలి. కదా అవును కదా. కొంచెం చాలు చాలు. జీవిత విధానమే మారిపోవాలా. నీ భర్త మంచివాడు కాదనుకో, నిజంగా నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడాలని నువ్వు ఓర్చుకోవాల్సిందే. సమయం అయిపోయింది, ముగిస్తాను. నీ భార్య గయ్యాళదనుకో, నువ్వు మంచోడు, నీ భార్య కొంచెం గయ్యాళదనుకో, నువ్వేం చేయాలా? ఒక కీర్తన గ్రంథం చూడండి, ఆ కీర్తన సామెతల గ్రంథం చూడండి, 21వ సామెత చూడండి. ఇరవై 21:9 చూడండి. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించటం మేలు. చాలు. నీకు గయాళి అని భార్య దొరికిందనుకో, నువ్వు ఇంటి యజమానుడివి, నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు పంపించేయచ్చు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ గయాళి భార్య ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? మిద్దె మీదకి వెళ్ళి ఒక మూలన బ్రతుకు. అంతేగాని నువ్వు నీ భార్యని కొట్టడం, పంపించడం ఇది సరికాదు. ఇది దేవుని వాక్యానికి సరికాదు. ఎందుకంటే నీకు పరలోక రాజ్యం కావాలంటే నువ్వు ఆ విధంగా తగ్గించుకోవాలా. నువ్వు స్త్రీలకు ఉండే క్రమాలు పురుషులకు కూడా ఉండే. నీకు పరలోక రాజ్యం చేరాలంటే నువ్వేం చేయాలా? నీ భార్య గయాడిది, ఇంట్లో ఉంటే ఎప్పుడు ఒకటే తగాదం మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు మిద్దె మీదకి ఎక్కి ఒక మూల నుండు. ఒకవేళ మిద్దె మీదకి వస్తే నువ్వు కిందకి రా. వివాదాలకు వెళ్లకుండా నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. ప్రభు వచ్చే వరకు, నువ్వు చనిపోయే వరకు దేవుని సన్నిధిలో శ్రేష్టంగా బ్రతుకు. నేను యజమానుడు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నువ్వు దేవుని రాజ్యానికి దూరం అవుతావు. కాబట్టి నువ్వేం చేయాలంటే, జ్ఞానంతో నువ్వు మిద్దె మీద కూర్చో, పర్లేదు. ఆ మిద్దె మీదకి వస్తే నువ్వు ఇంటికి రా. నువ్వు జగడాలు పెట్టుకొని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అలాగనే స్త్రీలు కూడా చాలా విషయాలు సర్దుకొని పోవాలి. మనం నిజంగా దేవుని నమ్మినప్పుడు, దేవుని రాజ్యం ఉందని నువ్వు నమ్మినప్పుడు, శ్రేష్టమైన వాళ్ళే పరలోకం పోతారని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఎంత శ్రేష్టంగా బ్రతకాలా కదా. ఎంత శ్రేష్టంగా నువ్వు జీవించాలి. నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కదా. ఒక గుడ్డివాడు, మనం ముగించుకుందాం. ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చొని అడుక్కునేవాడు ఏం చేశాడంటే, యేసు ప్రభువుని చూడగానే దావీదు కుమారుడు అని చెప్పి కేకలు పెట్టాడంట. తన హృదయంలో ఏముందంటే రకరకాలుగా మాటలు విన్నాడు. ఏమిన్నాడు? ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు విన్నాడు. ఆయన దేవుడు కాదనే మాటలు విన్నాడు. ఆయనే దేవుడు అనే మాటలు విన్నాడు. అది తన హృదయంలో ఏముంది? ఆయనే దావీదు కుమారుడు, ఆయనే దేవుడు. రకరకాల మాటలు ఆయన చెవును బట్టి తన హృదయంలో ఉంచుకోవాలయ్యి. హృదయం అంతా దేవుని మాటలతో నింపబడింది కాబట్టి దావీదు కుమారుడు అని చెప్పి ఆయన కేకలేసాడు ఆయన. ఎందుకంటే ఆ మాటలు హృదయంలో ఉండయి. ఎన్నెన్నో మాటలు విన్నాడు. కానీ మన జీవితాల్లో మన హృదయంలో ఉండాలి, దేవుని వాక్యమే ఉండాలి. మనం ఒక నిబంధనలో బతుకుతున్నాం, మనం బాప్తీసం తీసుకున్నాం. దేవుని సన్నిధిలో మనం ఎలాగ జీవించాలా కదా. ఎందుకంటే నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ నరకం ఎంత శ్రమో